పోరాటం ప్రజల్లో ఉండి తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రజలే మరియు ముఖ్యంగా మాదిరి జాతే నా వెన్నెముక నా ఆయుధం అని చెప్పి పోరాటం చేసి ప్రజలకి ఊరికి సువర్ణ వెలువేయబడ్డ జాతిని ఊరి నడిరోడ్లోకి తీసుకొచ్చినటువంటి ఈ రోజు మాదిగాని చెప్పుకోవడానికి గర్వపడే స్థాయికి తీసుకొచ్చినటువంటి మందా కృష్ణ మాదిగ గారు 61వ పుట్టినరోజు సందర్భంగా ఈ జగ్గైపేట నియోజకవర్గం ప్రజలందరికీ నూతన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన పుట్టినరోజు మనం ఈ దళిత జాతి బిడ్డ మన అన్న మందా కృష్ణ మాదిగ 61వ పుట్టినరోజు జరుపుకోవడం మన దళిత సోదరు మధ్యలో జరుపుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అట్లాగనే ఇవాళ దళిత సోదరులందరూ కూడా మరి గర్వంగా చెప్పుకుంటున్నారంటే అన్న మందా కృష్ణ అన్న ఉద్యమం చేయబట్టి 32 సంవత్సరాలు ఎంఆర్పిఎస్ ఉద్యమం చేపట్టబట్టి అన్న 29 సంవత్సరాల వయసులోనే మరి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి మరి దళితులకి ఈరోజు ఇంత ధైర్యంగా చెప్పుకోగలుగుతామంటే ఒక అన్న మందా కృష్ణ మాదిగ వాళ్ళనైతే ఈరోజు మన ధైర్యంగా ఈ పుట్టినరోజులే కానీ మరి దళితులను ధైర్యంగా చెప్పుకునే అవకాశాన్ని కల్పించిన అన్న. ఈ అన్నకి ఇంకా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని దీర్ఘాయుష. మరి ఇలాంటి గౌరవమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి కృష్ణ మాదిగ గారు 32 సంవత్సరాలుగా ఈ యొక్క ఎంఆర్పిఎస్ని స్థాపించి దిగ్విజయంగా నడిపిస్తూ ఒక్క దళితులకే కాకుండా దళిత క్రైస్తవుల యొక్క ఇష్యూ కూడా వచ్చినప్పుడు ఆయన ఎదురొడ్డి పోరాడినటువంటి పోరాట యోధుడు. మరి ఆ యొక్క మహానీయుడి యొక్క 61వ జన్మదినాన్ని జరుపుకోవడానికి మరి మనందరికి కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సామాజిక పరివర్తనము, నిమ్న జాతుల వైతాళికుడు, అభినవ్ అంబేద్కర్ పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ గారి 61వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు జగ్గైపేటలో నిర్వహించుకోవడం చాలా సంతోషకర విషయం. ఆయన 32 సంవత్సరాల నుంచి కూడా ఎంఆర్పిఎస్ పేరుతో సామాజిక ఉద్యమాలు నిర్వహిస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే ముందుండి ఆయన న్యాయం చేసిన వ్యక్తి శ్రీ మందా కృష్ణ మాదిగ గారు. ఆయన 61వ జన్మదినోత్సవం నిర్వహించుకోవడం చాలా సంతోషించదగ్గం. ఆయనకి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని, సంతోషం, ఐశ్వర్యం, ఆరోగ్యం. హ్యాపీ బర్త్డే కృష్ణ మాదిగ గారు. కృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు.